హలో అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సప్త శనివారాల వ్రతము 7 వారాలు అయిపోయినాయండి. ఇది 8వ వారము. ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు షార్ట్లే పెడతానండి. ఒక వారమేమో ఫుల్ వీడియో పెట్టాను. ఈసారి ఫుల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఎంత బాగా జరిగిందంటే అండి నా పూజ నాకే ఆశ్చర్యం వేసింది. అంత బాగా జరిగింది. బాగా అలంకరించుకున్నాను. 1:30 వరకు నేను దేవుడి పూలు కుట్టుకుంటానే ఉన్నానండి. ఆయనకి ఎలా కుడితే ఎలా బాగుంటాయి ఏంటని అవన్నీ కుట్టుకొని పెట్టుకున్నాను. చామంతులేనండి, చామంతులు కుట్టుకుంటాను సూదితో. చాలా బాగా అలంకరంగా కుదరాలి ఈసారి. ఎందుకంటే 8వ వారం ముత్తైదులను పిలిచానండి. ముత్తైదులను పిలిచినందుకు వాళ్ళందరూ ఈసారి బాగా చేసుకోవాలి. వాళ్ళందరితో పంచుకోవాలి, మీ అందరితో పంచుకోవాలని ఒక ఉద్దేశంతో చాలా బాగా చేసుకున్నానండి. నాకే ఆశ్చర్యం వేసింది. నేనేనా ఇంత బాగా చేసుకుంది ఆ ఏడుకొండల వాడికి ఆయన దయ ఉండబట్టే నేను చేసుకున్నానండి. నాకై నేను చేసుకునేది కాదు. ఏడుకొండల స్వామి పూజ అంటేనే ఆయన దయతో జరిగిద్ది. ఏదైనా ఆయన కొండ మీదకి వెళ్ళాలన్నా, ఆయన ఏదైనా చేయించుకోవాలన్నా నిజంగా చెబుతున్నాను. నేను ఇష్టంగా ఎంత బాగా చేసుకున్నాను ఈ పూజ అంటే ఇవాళ. ఎందుకంటే అండి 7వ వారము చేసుకొని అందరినీ పిలిచి ముత్తైదులకి ఇద్దాం అనుకున్నా, కాళ్ళు నొప్పులతో చేయలేకపోయినా. ఎందుకంటే నాకు ఏ పూజ అయినా సరే చేసుకునేటప్పుడు అన్నీ కరెక్ట్గా కుదిరితేనే చాలా ఇష్టంగా చేసుకుంటానండి. ఏదైనా కరెక్ట్గా కుదరకపోయిందనుకో అదొక మనసులో పడిపోయింది. అయ్యో సరిగ్గా చేయలేకపోయానే అని. అలా జరగకూడదు ఈసారి ఆ ఏడుకొండల దయతో. ఎంత భయపడతా నేను మొదలుపెట్టిన పూజ 2 వారాలే ఆపుకోగలిగానండి. ఎంత బాగా ఆయన దయతో నేను పూజ చేసుకున్నానంటే అమ్మో ఏడుకొండల స్వామి దయ ఎట్ట చెప్పాలి, ఎలా వర్ణించాలనేది తెలియదు. నిజంగా చెబుతాను. ఒకటే కోరుకుంటున్నానండి, ఇంకొకసారి ఆయన కొండ మీదకి మాకు పిలుపు వస్తే వెళ్ళి హ్యాపీగా సంతోషంగా చూసి ఆయనకి చెప్పి రావాలని ఉంది నాకు. అయ్యా నీ పూజ సంపూర్ణమైంది, నేను బాగా చేసుకోగలిగాను నీ దయతో అని చెప్పాలని ఉంది నాకు. ఆయన నిజంగా ఇస్తాడని నమ్ముతున్నాను నేను ఆయన్ని. మనం నమ్మి కానీ చేసుకుంటే అన్నీ బాగా కుదురుతాయండి. ఈసారి నేను తెల్ల చామంతులు, గులాబీలు, పింకు గులాబీలు, పింకులు, తామరలు తెప్పించానండి. చాలా బాగా చేసుకున్నా. ఈసారి వెరైటీగా చేసుకున్నాను. అంటే ఈసారి పైనాపిల్ థీమ్ తీసుకున్నానండి. పైనాపిల్తో డెకరేషన్ చేయాలనుకున్నాను నేను. ఎలా చేయాలో ఏంటో అనుకుంటా ఉన్నాను. పిండి దీపాలు మటుకు పైనాపిల్ మీద పెట్టి వెలిగించానండి. అలా చేసుకున్నాను డెకరేషను. చాలా బాగా చేసుకున్నానండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత బాగా చేసావో ప్రసన్న, అసలు నిజంగా ఆయన దయ ఎప్పుడు నీ మీద ఉంటుంది, నీ డెకరేషన్కే నేను ఎంత ఇదైపోయానని చెప్తే నేను అనుకున్నాను. చాలు, ఆ మాట ఒక్కటి చాలు అని నేను అనుకున్నానండి. చాలా బాగా జరిగింది నా పూజ మటుకు. అందరు పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారండి. ఒక్కరు తప్పితే అందరూ వచ్చారు. చాలా సంతోషం పడ్డారు. ఎంత బాగా చేసుకున్నావు పూజ, నిజంగా ఆయన దయ నీకు ఎప్పుడు ఉంటుంది అని వాళ్ళు అలా దీవెనలు ఇస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇదంతా మీతో షేర్ చేసుకోవటానికి నేను అదే పనిగా ఒక పక్క ఎక్కువ పని ఉండి అందరిని పిలవాలనుకున్నా. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవడం కదండి కొంచెం రిస్క్ అనిపించిన, ఆ కష్టం అంతా ఈ డెకరేషన్ రూపంలో నాకు పోయిందండి. నిజంగా చెబుతున్నాను. ఈ డెకరేషన్ చేసుకొని పూజ చేసుకొని ఆయన అలా చూస్తూ ఉంటే దిష్టి తగిలిద్దామని నేనే దిష్టి తీశాను ఆయనకు. నా దిష్టి తగిలిద్దని అంత బాగా కుదిరింది ఆ లక్ష్మమ్మ దయ. హ్యాపీగా పూజ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించిందండి. ఇదంతా మీతో పంచుకోవాలని, మొత్తం మీరు కూడా చూడాలని, మీ అందరి కుటుంబాలు కూడా ఇలానే బాగుండాలని ఆ ఏడుకొండల స్వామికి దండం పెట్టుకున్నానండి నేను. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరికి ఆ ఏడుకొండల దయ ఉంటే అందరం బాగుంటామండి. అమ్మో ఏడుకొండలు ఆయనది నాకు ఎలా వర్ణించి ఎలా చెప్పాలో తెలియట్లేదు. నిజం చెప్తున్నానండి. ఆయనకి నమ్మి చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబం ప్రశాంతంగా బాగుంటుందండి.
నేను ఈ పూజలు అలానే చేసుకున్నానండి. చేతకాగా చేసుకొని మొదలుపెట్టిన నా పూజ సంపూర్ణంగా అయిపోయింది. వడ్డీ వారంతో సహా చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నాను ఏంటని మా అక్క వచ్చింది, మా కోళ్ళు అందుకొచ్చి హెల్ప్ చేశారండి. కొంచెము నా ప్రసాదాలు కానీ వంట కానీ మా అక్కను వాళ్ళు హెల్ప్ చేశారు. దేవుడు డెకరేషను ఇవన్నీ మేము చూసుకున్నాను. ఎంత టైం పట్టిందంటండి, 4కి మొదలు పెడితే డెకరేషన్ నాకు 8 అయిందండి. పెట్టుకోవడం, చూసుకోవటం, బాగుందా లేదా అని చూసుకోవటం. ఎందుకంటే నాకు డెకరేషన్ ఆయనకు పూజకి సరిగ్గా కుదరకపోతే అదొక గిల్లిగా అనిపిస్తుందండి, అలవాటైపోయి. ఈ పూజే కాదండి, ఏ పూజ విషయంలో కానీ బాగా అలంకరించి చేసుకోవటం అంటే నాకు ఇష్టం. కొత్తగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అంతే. నేను ఈ ఈ పూజకి పెడితే బాగుంటాయని తామరలు ఎతికి దొరక్కపోతే పింక్ తామరలు ఎతికి తెచ్చుకున్నాను. చాలా ఎతికానండి, అవే దొరకాలి. వైట్ తామంతులు చూసాలే కానివ్వండి, చామంతులు దొరుకుతున్నాయి, తామరలు దొరకలేదు నాకు వైట్వి. అందుకని పాపం మా వారిని చాలా కష్టపెట్టాను నేను. ఇవన్నీ ఎతికి అవే కావాలని పట్టుబదలు పెట్టి తెప్పించుకున్నాను. ఆయన దేవుడికి అంటే బాగా చేస్తాడండి. ఇంట్లో భోజనాలు అలాంటివి ఏం పెట్టుకోలేదండి, మా కుటుంబం వరకు చేసుకున్నాను నేను. ఎందుకంటే పూజ అయిపోయేతలకి లేట్ అయితే మళ్ళీ అందరికి చేయటం కష్టం అని చెప్పి. కానీ బయట మటుకు అనాథాశ్రమంలో ముసలోళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళని వదిలిపెట్టలేక అక్కడ భోజనాలు పెట్టుకున్నామండి నేను. ఏదన్నా పొరపాట్లు కానీ మాట్లాడినంటే నాకు రాదు, మీరు చదువుకోండి, ఏమనుకోవద్దు. కానీ నా పూజ మటుకు చాలా బాగా జరిగిందండి. మా అక్క కూడా హెల్ప్ చేసింది మాకు, ప్రేమలక్క అని. తను కూడా చాలా హెల్ప్ చేసింది పూజకి. వంట మొత్తం ఇంట్లో అందరికీ వాళ్ళే చూసుకున్నారు. నేను మటుకు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. వెనకాల వంటో ఏదో పని ఉంటే అనండి, ఇది ఎప్పుడైద్ది అనుకుంటాము. వెనకాల ఏ పని లేనప్పుడు ప్రశాంతంగా లేట్ అయినా ప్రశాంతంగా పూజ పెట్టుకొని చేసుకోగలుగుతాను. వీడియో చేసుకొని ఇట్లా యూట్యూబ్ కూడా నాకు ఈ పూజకి నాకు చాలా పనికొచ్చిందండి. దేవుడి దయాలో చెబుతున్నాను. ఆ పూజారి వల్ల నాకు చాలా అవి చూసి చక్కగా చేసుకున్నాను నేను పూజ. ఇంత తొందరగా అయిపోయిందంటే ఏదో ఒక ఇది ఫీలింగ్ ఉంది, అయ్యో నెక్స్ట్ వారం చేసుకోలేనా అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే ఒకరు చెప్పారు, నీకు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే మనం అది పెట్టుకోని అవసరం లేదు, అదే పనిగా ఓ పీఠము నువ్వు పిండి దీపాలు పెట్టుకొని ఆ 7 కొండల వారిని మనస్ఫూర్తిగా నమ్మి కొలిచిన మంచిదేనమ్మా అని చెప్పారు. నేను అది చేద్దాం అనుకుంటున్నానండి. చాలా ఆ 7 కొండల దయ మటుకు నా మీద సంపూర్ణంగా ఉంది. అది చాలండి, నాకు ఎంతో మనశ్శాంతి ఉంది. చాలా సంతోషమైంది. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాను, తాంబూలాలు ఇచ్చుకున్నాను అందరికీ. చుట్టుపక్కల వాళ్ళు పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారండి, ఒక్క మనిషి తప్పితే. తనకు కొంచెం పని ఉండి రాలేకపోయి ఉండొచ్చు. నాకు బాగా పూజ మటుకు చాలా సంతోషం అనిపించిందండి. చాలా బాగా చేసుకున్నాను. ఎప్పుడు చిన్న దీపాలు పెట్టుకునేదాన్నండి, ఈసారి కొంచెం పెద్ద దీపాలు చేసుకున్నాను, చల్లిపిండి దీపాలు. ప్రసాదం అవన్నీ 4కి వెళ్ళేసని అన్నీ స్నానం చేసి, ముందు స్నానం చేయకముందే ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి ఫస్ట్ ప్రసాదాలు చేసుకున్నానండి. ఆ తర్వాత పక్కగా దీపారాధన నిత్య పూజ దగ్గర మొత్తం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పీఠం రెడీ చేసుకునే తలకి నాకు పొద్దున్నే 8 అయింది. అప్పటికి ఎప్పుడు పూజ అయిపోయింది కదా, ఈసారి ఇంత లేట్ అయిందే అనుకున్నాను నేను. అయితే ఏమైందండి, లేట్ అయినా పర్లేదు, నాకైతే ఎంత కలొచ్చిందో, మా ఇంటికే కలొచ్చిందండి. ఆ 7 కొండల స్వామి, ఆ లక్ష్మీ అమ్మవారు నడిచి వచ్చినంత హ్యాపీగా అనిపించింది. అంత బాగా కుదిరిందండి, సంతోషంగా. అందరూ వచ్చి అదే మాట చెప్తుండే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో, బాగుంది అంటే. ఎందుకంటే అండి, మనం చేసిన ప్రతి కష్టమైన ఏదైనా ఇలాంటి ఫలితం వేరే వాళ్ళ ద్వారా వస్తుంది అని అంటే మనం చేసిన కష్టం అంతా పోయితే హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషపడతాం మనము. అమ్మయ్య పోనీలే అందరికీ నచ్చింది, మనం కష్టపడితే పడింది, ఆ కష్టం పోయిందిలే అనిపించిద్దండి. అందుకే ఏ పని చేసినా కొంచెం ఎవరో ఒకరు సపోర్టు, అయిన వాళ్ళదైనా కానోళ్ళదైనా సపోర్ట్ ఉంటే అది ముందుకు పోయిద్ది. కానీ ఎవరు సపోర్ట్ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ముందుకు పోదండి ఏ పనైనా. ఒక్క మనిషి సపోర్టు, వాళ్ళు కష్టం చేయనక్కర్లేదు కానీ బాగుంది ఓకే అంటే చాలు, మనకు దాంట్లో ఎక్కలేని సంతోషం ఉంటుంది.
అమ్మవారికి అయ్యవారికి లాస్ట్ వారం బట్టలు పెట్టుకోవాలనుకున్నానండి. అయ్యవారికి అమ్మవారికి బట్టలు పెట్టాను. బట్టలు గాజులు అన్నీ తెచ్చుకున్నానండి. ముత్తైదులు గాజులు తీసుకొచ్చి పూజలో పెట్టుకొని అందరూ వచ్చి నేను పిలిచిన ప్రతి ఒక్కరు వస్తే నాకు చాలా ఇది అనిపించిందండి. అమ్మో అనిపించింది. అందరూ వచ్చిండ్రండి, మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్తో అందరికీ నేను అన్నీ చేయగలిగాను. చాలా బాగా చేసుకోగలిగానండి. ఏ మాటకు ఆ మాట. సాయంత్రం అయ్యే తల్లికి ఒక జ్వరం వచ్చిన మనిషి అలా పడిపోయానండి. అందుకని నేను వీడియో పెట్టలేకపోయాను. అయినా సరే బాగా చేసి రేపు పెడదాంలే అని చెప్పి నేను పెట్టుకోలేదండి. ఇవాళ కోసం వెయిట్ చేశాను. అందరు ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేసినట్టే మా ఫ్రెండ్స్ అందరికి కూడా బాగా చేసావు డెకరేషన్ అన్నాక సంతోషం అనిపించింది. మా ఫ్రెండ్ అసలే ఫంక్షన్కి వెళ్తున్నా తొందరపడి వెళ్ళింది, కానీ ఉండింటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. చాలా బాగా చేసుకున్నామండి. ఎక్కడ ఉన్నాం మా ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చిందండి. సాయంత్రం వచ్చింది తను. నా కోసం అంత దూరం నుంచి వచ్చిందని కూడా సంతోషపడ్డాను. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారండి. ఎదురు ఇల్లు కడుతున్నారండి. అక్కడ పనోళ్ళు వస్తే నా ఫస్ట్ ముత్తైదు ఆ పనోళ్ళేనండి. వాళ్ళని పిలిచి వాళ్ళకి ప్రసాదాలు వాళ్ళు భోజనం చేస్తున్నారండి. నేను పిలుపులకి వెళ్ళేటప్పుడు నాకు వెంటనే మనసులోకి వచ్చింది, వెంకటేశ్వర స్వామికి నేను ప్రసాదం చేశాను పొద్దున్నే. ఆయన వరకే చేశాను. పొంగల్ పెట్టానండి. పొంగల్ గిన్నె మొత్తం తీసుకెళ్ళి ఆ పనోళ్ళు చుట్టూ కూర్చొని అన్నం తింటే వాళ్ళకి పెట్టానండి. వాళ్ళందరికీ కరెక్ట్గా సరిపోయింది. నాకు భలే తృప్తి అనిపించిందండి. ఎలా ప్రసాదం పెట్టానని వాళ్ళని పిలిచి తాంబూలం ఇచ్చాను. నాకు ఫస్ట్ వాళ్ళకే ఇచ్చాను. చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం అనిపించిందో నేను తాంబూలాలు ఇస్తుంటే నాకు కనపడింది. అదే ఆయన ఇచ్చిన దీవెనలు అనుకున్నా నేను తాంబూలాలు ఇచ్చేటప్పుడు. చాలా థ్యాంక్స్ అమ్మ అని వాళ్ళు అంత సంతోషంగా చెప్తుంటే హ్యాపీగా అనిపించింది. వాళ్ళే నా ఫస్ట్ ముత్తైదులు. తర్వాత మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. అందరూ ప్రతి ఒక్కరు వచ్చారండి. ప్రతి ఒక్కరు బాగుంది వెంకటేశ్వర స్వామి పూజ బాగా చేసుకున్నావు అని అంటే సంతోషం వేసింది. మా అమ్మాయి గురించి చేసుకుందండి. మా అమ్మాయిది 7వ వారం వచ్చింది. తను కూడా అక్కడ అందరినీ ముత్తైదుని పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకునింది. మా అమ్మాయి ఇద్దరం కలిసి చేసుకున్నాము. తన సపోర్ట్ కూడా ఉంది నాకు. ఏదైనా తెలియకపోతే వెంటనే చెప్పిద్ది ఫోన్ చేసి, ఇలా చేసుకోకూడదు అని. ఎవరైనా ఒక మంచి సపోర్ట్ ఉంటే చాలా ఇదే అనిపించిద్దండి. నాకు మటుకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు తెలియక చేసినా తను ఫోన్ చేసి చెప్పిద్ది, ఇలా చేసుకోకూడదు ఇలా చేసుకో అని చెప్పింది అమ్మాయి. అప్పుడు నేను అది సరి చేసుకుంటాను. ఎందుకంటే మనం తప్పు చేసేటప్పుడు తెలియక చేసినా ఒక మనిషి చెప్తే సరి చేసుకోవడంలో తప్పు అనిపించదండి. ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది మన మనసుకు తెలుస్తుంది. ఇది కరెక్టే కదా, వాళ్ళు చెప్పేదే ఇది రాంగు, వీళ్ళు కుళ్ళుతో చెప్తున్నారు అనేది తెలిసిద్ది. ఏ మాట కామంట నేను ఏదన్నా రాంగు చేస్తే ఫోన్లు చేసి పిన్ని అది కరెక్ట్ కాదు, అలా చేసుకోకూడదు, ఇలా చేసుకో అని చెప్పిద్ది మా అమ్మాయి. నాకు అందుకని నేను ఏదైనా తను చెప్పినప్పుడు సరి చేసుకుంటాను. చాలా నా ఏడుకొండల స్వామి శనివారం రోజు మా ఇంటికి వచ్చిండనే అనుకున్నానండి. మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారండి. అందరు జంటలు వచ్చారండి, 2 జంటలు వచ్చారు. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారండి. చాలా బాగా జరిగింది నా పూజ మటుకు. ఇంతే కానీ నా పూజ కానీ మీకు నచ్చినట్టయితే ఆ ఏడుకొండల స్వామి దయతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి పూజలకు కానీ దేంట్లకైనా కొంచెం మేము చేయాలంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాను. నేను మంచి మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నానండి. కొంచెం పరిస్థితుల ప్రభావంతో నేను పెడతానండి. మాట ఇవ్వలేకపోతున్నాను. ప్రతిసారి అలానే అయిపోతుంది. పెడతాను. ఈసారి మటుకు కంపల్సరీగా పెడతాను. అందరు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు వచ్చి సాయంత్రం 4 దాకా వస్తూనే ఉన్నారండి. లాస్ట్కి మా ఫ్రెండ్స్ లాస్ట్న వచ్చిన వాళ్ళు అందరూ గంట సేపు కూర్చున్నాము. అలానే కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ముచ్చట్లతో చాలా టైం గడిపామండి ఆడే కూర్చొని. నేను కూడా అందరిది ఇంకా అయిపోయింది కదా, భోజనాలు కూడా అయిపోయినాయి. అందుకని ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాను. నేను కాసేపు నేను కూడా అలానే కూర్చొని
వాళ్ళతో టైంపాస్ చేశానండి. ఓకేనండి, నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ బాయ్ అండి.